విద్యార్థులను పరీక్షలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు, ముఖ్యంగా వృద్ధులు, మండుటెండలో ఉదయం నుంచి పరీక్షా కేంద్రాల వద్ద నిలబడ్డానికి నీడలేక, కూర్చోవడానికి బెంచీలు గాని, కుర్చీలు గాని లేక, కనీసం త్రాగునీటికి మంచినీరు కూడా లేక, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి కందుల పరమేశ్వరరావు గారు వివరంగా తెలియజేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర తాత్కాలిక షెడ్డు, కూర్చోవడానికి కుర్చీలు మరియు త్రాగునీరు తక్షణమే ఇవన్నీ ఏర్పాటు చేయాలని పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిన కందుల పరమేశ్వరరావు గారు మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఇవన్నీ తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. సోమ మరియు బుధవారం స్వయంగా పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అయిన అట్టూరి శ్రీదేవి గారు పరీక్ష కేంద్రమైన స్కూల్స్ దగ్గరకు వెళ్లి అక్కడ ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులైన డేగర రామారావు గారు మరియు మెట్టపల్లి తులసి గారు విద్యార్థులకు కూడా పరీక్షలు ఉన్నంత వరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. పరమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని ఎన్జిఓ సంస్థలకు తెలియజేసి తమ వంతు సహాయ సహకారాలు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అందజేస్తామని ట్రస్ట్ కార్యదర్శి అయిన మెట్టపల్లి అయ్యప్ప గారు తెలియజేశారు.